నాతో పాటు మీ బైబిల్ గ్రంథంలను 42వ కీర్తన వైపు మీ బైబిల్ గ్రంథంలను తిప్పండి. సామ్ 42. మొదటి 2 వచనాలు చదువుతారా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను? ఆమేన్. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను తీసుకొని వస్తుండగా మీరు బోధిస్తున్న మీ సేవకునితో, వింటున్నటువంటి మీ ప్రజలతో మాట్లాడమని కోరుతున్నాం. వాక్యాన్ని అడ్డగించే ప్రతి దుష్టుని క్రియ, అపవాది తంత్రములు, మనుషుల కుయుక్తులన్నీ యేసయ్య జీవం గల నామమున లయమైపోవును గాక. పరిశుద్ధాత్మదేవ, ఈ ప్రాంగణమంతా మీ సన్నిధిని దయచేసి వాక్యమును మీరు హెచ్చింపజేయమని, మీ సేవకుని మీ శిలువ చాటున మరుగుపరిచి మీరే మీ వాక్యమును పంచి ఇచ్చి తృప్తిపరచుమని, మీ సేవకుడు బలహీనుడు గనుక మీ కృప ద్వారా మీ సేవకుని వాడుకొని మా అందరితో మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఇది చాలా అందరికీ తెలిసినటువంటి కీర్తన. క్రైస్తవ లోకంలో కొన్ని కీర్తనలు చాలా అందరికీ సుపరిచితం. మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. చెప్పండి, అది అందరికీ వస్తుంది కనుక అడుగుతున్నా. అతడు చేయనదంతయు, ఇదొక్కటి తెలుసు మనకి, నేను చేసిందంతా సఫలం కావాలయ్యా, పట్టిందల్లా బంగారం కావాలయ్యా. మొదటి కీర్తన చాలా ప్రాముఖ్యమైన కీర్తన. ప్రియులారా, కొన్ని కీర్తనలు ఉన్నాయి. 20వ కీర్తన, 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదా? లేమి కలగదు. లేమి కలగదు, ఇది అందరికీ తెలుసు మనకి. 23. 42వ కీర్తన, 100వ కీర్తన, 73వ కీర్తన, 63వ కీర్తన, 103వ కీర్తన, ఇట్లాగ అన్ని కీర్తనలు చాలా సుపరిచయమైనటువంటి కీర్తనలు. చాలామంది బైహాడు కూడా చేస్తారు. ప్రాముఖ్యంగా 119వ కీర్తనలో 176 వచనాలు ఉంటాయి. 176. 119వ కీర్తనకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ప్రియులారా, ఎక్కువగా ఆ కీర్తన దేవుని వాక్యం యొక్క విలువను తెలియపరుస్తుంది. అంతేకాదు, ప్రతి 8 చరణాలకి ఒక గ్యాప్ ఉంటుంది. యూదులకి ఆల్ఫబెట్స్ 22 ఆల్ఫబెట్స్ ఉంటాయి. 22 భాగాలుగా విభజింపబడింది. హీబ్రూలో మీరు చూస్తే ప్రతి 8వ వచనం ముందు మొదటి వచనం ఆల్ఫాతో మొదలవుతుంది. అట్లా గేత్, అవన్నీ మీరు ఆల్ఫబెట్స్, ఎవరైనా హీబ్రూ ఆల్ఫబెట్స్ నేర్చుకోవాలనుకుంటే 119వ కీర్తనలో ఒక్కొక్క దాని వెనుకాల ఒక్కొక్క వాళ్ళ ఆల్ఫబెట్ పదం రాయబడి ఉంటుంది. మీద పైన మీకేమన్నా రాయబడి ఉందా? అలఫ్, నెక్స్ట్ ఏముంది? బేత్ ఉన్నదా? రైట్. సో అట్లా ఆగుంటుంది ప్రతి 8 చరణాలకి ఒక్కొక్కటి. దానికి చాలా విలువ ఉంది. ఒకరోజు ప్రభు చిత్తమైతే 119వ కీర్తన యొక్క ఇంపార్టెంట్ విలువ ఏందో మనం నేర్చుకుందాం. ఈ 42వ కీర్తన కూడా చాలా సుపరిచయమైనటువంటి కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా. చదువుతారా మీరు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశ. చెప్పండి, మీరు ఆడ చూస్తే
ఆశపడుతున్నది, ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది అన్న మాట మనం చూస్తాం. ఆశకు పడుతుందంట. ఈ కీర్తనను ఎవరు రాశారో తెలుసా? కోరాహు కుమారులు రచించారు. చాలాసార్లు దావీదు భక్తుడు రచించినాడు అని అనుకుంటాం. దావీదు భక్తుడు పాడి ఉండొచ్చేమో కానీ కోరాహు కుమారుల చేత రచించబడినటువంటి అద్భుతమైనటువంటి కీర్తన. కోరాహు కుమారులు అంటే ఆయన కొడుకులు అనుకోకండి, ఆయన సంతతి వారు. కోరాహు వారికి పితరులుగా ఉన్నాడు. ఆ సంతతి వారిలో కొంతమందిని దావీదు గారు దేవుని దేవాలయములో వారిని పెట్టుకున్నాడు, గాయకులుగా, ఆరాధికులుగా. సమయం లేదు కనుక మనం చూడట్లేదు అవన్నీ. వారి ఈ పాటను రచించారు. చెప్దామా హల్లెలూయా? కోరాహు ఎవరో తెలుసా మీకు? కోరాహు ఎవరో తెలుసా? కోరాహు మామూలోడు కాదు. దేవుని చేతిలో బలమైన ఆయుధము వలె, ఆశ్చర్యకరమైనటువంటి ఆయుధం వలె, దేవుని చేతిలో ఉన్నతమైన స్థితిలో ప్రభు ద్వారా వాడబడినటువంటి అద్భుతమైనటువంటి దైవజనుడు మోషే దగ్గర ఆ సమాజంలో ఉన్నటువంటి ఒక నాయకుడు కోరాహు క్యారెక్టర్ ఏంటిదంటే, కోరాహు ఒక నాయకుడు గనుక దేవుడిచ్చినటువంటి నాయకత్వాన్ని తృణీకరించి దైవజనునికి వ్యతిరేకంగా చేయి లేపి, నోరు లేపి, తనను వెంబడించిన వారిని నాశనము చేసుకున్నటువంటి భయంకరమైన మూర్ఖుడు కోరాహు. మీకు తెలుసు, ఇక కోరాహు గురించి నేను ఎక్కువగా మాట్లాడాను. మోషే భక్తుడి ఆశ ఏంటిదంటే, రోజు ఆయన ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి దేవుని స్వరము వింటూ ఈయన మాట్లాడుతుంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ముఖాముఖికి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మనం ఫోన్లో ఎట్లా మాట్లాడుకుంటాం? మనిషి కనబడాడు కానీ మాట్లాడుకుంటాం. ఇప్పుడంటే అవి వచ్చినాయి, ఏంటి వాట్సాప్ కాల్స్ అట్లా వచ్చినాయి. రోజు స్వరము విని మోషేకి ఒక కోరిక పుట్టింది. ఏంటి ఆ కోరిక అంటే, నీ స్వరమే ఇంత మాధుర్యంగా ఉంది కదయ్యా, ఒకసారి నీ ముఖాన్ని చూడాలని కోరుకుంటున్నా. నీ ముఖమే, నువ్వెంత అందగాడువో, ఎంత సుందరుడో, నీ స్వరమే మాధుర్యంగా ఉంది, నిన్ను చూడాలని నాకు ఆశ ఉందని ఒక ఆశ కలిగితే దేవుడు తన మహాకృప చేత నన్ను చూసి నరుడు బ్రతకలేడయ్యా, అయినప్పటికీ నీకున్న ఆశను బట్టి నేను ఒక పని చేస్తానని ఒక బండ సందులో ఆయనను పెట్టి దేవుడై తన హస్తముతో ఆయనను కప్పి ఆయన వెనుక భాగాన్ని చూసేలా చేశాడు. హల్లెలూయా. మోషే గారేమో దేవుని సింహాసనము వైపు చూస్తే, ఆయనను చూడాలని చూస్తే, కోరావేమో మోషే యొక్క నాయకత్వం యొక్క సింహాసనం వైపు చూడడం మొదలుపెట్టాడు. అధికారం యొక్క దాహం, అధికారం కాంక్ష, పదవి కొరకు పాటు దైవజనుడైన మోషేకి వ్యతిరేకంగా తనతో పాటు కొంతమందిని గుంపును తయారు చేసుకొని దైవజనుడైన మోషేకి వ్యతిరేకంగా, అంతేకాదు దేవుడు నియమించినటువంటి నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం వల్ల నేల నోరు తెరిచి కుటుంబాలుగా సర్వనాశనమైపోయారు. మనకు తెలుసు, అటువంటి ఘోరమైన క్రూరమైన తిరుగుబాటుదారుడైనటువంటి వ్యక్తి వంశములోంచి దేవుణ్ణి ఆరాధించే తరము లేపబడింది. ప్రభుకి మహిమ కలుగునుగాక. కోరాహు కుమారులు అంటే వారి తర్వాత వచ్చినటువంటి సంతానం. ఇటువంటి వారు ప్రతి సంఘములో ఉంటారు. దేవుడికి, దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడేవారు, వెనకాల మాట్లాడేవారు, తిరుగుబాటు చేసేవారు చాలామంది ఉంటారు. దేవుని మహాకృప వల్ల మన దగ్గర లేరు గనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకరు లేరంటున్నా, ఉన్నారు అంటే మరి ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. ఇది ఎప్పుడు గుర్తించుకోవాలి. దైవికమైనటువంటి పద్ధతిని మనం గౌరవించడం ద్వారా దేవుణ్ణి గౌరవిస్తున్నాము, ఆయనను మహిమపరుస్తున్నాము అన్నటువంటి ఆ సంగతిని మనం అర్థం చేసుకోవాలి.
కోరాహు తిరుగుబాటు చేసి చివరికి సంపాదించుకున్నది ఏంటిదంటే తను నాశనం అయిపోయాడు. తనను వెంబడించిన వారంతా నాశనం అయిపోయారు. కానీ కొంతమంది దేవుని దేవాలయంలోనికి పరిగెత్తుకొని పోయి వారి ప్రాణాలను కాపాడుకున్నారు. ఆ దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ పోయి కాపాడుకున్నటువంటి వచ్చినటువంటి సంతతిలోంచే ఈ కోరాహు కుమారులు, అంటే కోరాహు సంతతి నుండి వచ్చినటువంటి వారు ఈ కీర్తనని వారు రచించారు. ఇప్పుడు వారు దేవుని సన్నిధికి వెళ్ళి వారి ప్రాణాలను కాపాడుకున్నారు కనుక వారి తరము, వారి పిల్లలు దేవుని సన్నిధిలో ప్రభుని ఆరాధించేటటువంటి ఆరాధికులుగా అయ్యారు కనుక వారి కలము తీసుకొని పెన్ను తీసుకొని వారి పాట ఎట్లా మొదలుపెట్టారో తెలుసా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుందయ్యా. వారి పాట రాస్తున్నప్పుడు దేవుని కొరకున్న ఆశ, ఆసక్తి, తృష్ణ, ఆకలి కనబడుతుంది ఆ పాటలో. వారి హృదయంలోంచి వెల్లుబికినటువంటి పదాలు ఏంటో తెలుసా? దుప్పిని గమనించారు వాళ్ళు. దుప్పిని మీరు చూసారా ఎప్పుడైనా? లేడీ, జింక, దుప్పి, లేకపోతే ఇక్కడ ఉంటాయి కదా ఏడమన్నా జూ పార్క్లో ఉంటుంది, ఎప్పుడన్నా చూడండి. తొందరనే జూ పార్క్ వెళ్ళండి, ఎందుకంటే జూ పార్క్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఎక్కడో పెడుతున్నారంటే షాద్నగర్లో. అక్కడ పోకముందే చూడండి. మా నాన్న అన్నాడు, రే మీరు జూ పార్క్ మళ్ళీ మళ్ళీ పోతారు కానీ మీరు ఎన్నిసార్లు చూస్తారేమో కానీ అవైతే ఎవడెవడో కొత్తోడు వస్తుండని అవి చూస్తుంటాయి, వచ్చినోడే మళ్ళీ ఎందుకు వచ్చిండని చూస్తుంటాయి, అవి గుర్తుపడతాయిరా, ప్రతిసారి ఎందుకు పోతారు అనేవాడు మా నాన్న. అంటే జూకి వెళ్ళేవాళ్ళం, భోజనాలు చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. మా అమ్మ, నేను, తమ్ముళ్ళు ఉండేవారు, వెళ్ళిపోయేవాళ్ళం. దుప్పి గురించి ఎన్నో రకాలుగా ఎంతోమంది చెప్పారు. 2 విషయాలు నేను చెప్తాను. దుప్పి నీటి కొరకు ఎందుకు ఆశపడుతుంది అంటే జాగ్రత్తగా వినండి. దుప్పి చెంగున ఎగిరేటటువంటి జంతువు. అది చాలా స్పీడ్గా పరిగెత్తుతుంది. అది దాన్ని వేటాడడానికి వేటగాడు ఏం చేస్తాడంటే తనని వెంబడిస్తూ వేటాడుతున్నటువంటి ఆ ప్రక్రియలో అది తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెడుతూ ఉంటుందంట. వేటగాడు కూడా దాన్ని కొట్టడానికి పరిగెత్తినప్పుడు, లేదా కొన్ని సందర్భాల్లో సింహము వేటాడుతూ ఉంటుంది, ఈ చిరుత వేటాడుతూ ఉంటుంది దాని ఆకలి కొరకు. అది చాలా ఆకలితో వేటాడుతున్నప్పుడు చాలా స్పీడ్గా పరిగెడుతుంది చిరుత, చాలా స్పీడ్గా పరిగెత్తేది చిరుత. అయితే ఈ జింక, ఈ దుప్పి అయిపోయింది ఇంకా నా పని, నేను దీనికి దొరికిపోతాను, చచ్చిపోతానని చాలా తీవ్రతతో పరిగెడుతూ ఉంటుంది. ఆ పరిగెడుతున్న సమయంలో దాని బలమంతా మెల్లిమెల్లిగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంతసేపు పరిగెడుతుందండి? మనం కొంతసేపు పరిగెత్తినామంటే, ఒక 2-3 ఫ్లోర్లు ఎక్కినామంటే చాలు. ఎవడైనా ఆడు పోగానే మాట్లాడిస్తే ఆగు అంటాం మనం, ఎందుకు అలసిపోతాం. ఇది దాని ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెడుతూ దాని బలమునంతా చేజార్చుకుంటూ దాని బలమంతా అయిపోతూ ఉంటే అది ఆశపడేది దేనికోసమో తెలుసా? నీటి కొరకు ఆశపడుతుందంట. ఇప్పుడు అది పరిగెత్తి దాని బలమునంతా పోగొట్టుకుంటున్నప్పుడు తిరిగి దాని బలము మళ్ళీ రికవర్ కావాలంటే, దాని బలము మళ్ళీ రీజనరేట్ కావాలంటే, తిరిగి తను బలాన్ని పొందుకోవాలంటే, ఎట్లా సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఛార్జర్ పెట్టగానే అది ఎట్లా ఎక్కువగా పాయింట్స్ వచ్చి ఎక్కువ సమయం పనిచేస్తుందో, ఇది నీటి కొరకు ఆశపడి పరిగెడుతుందంట. నీటి కొరకు పరిగెడుతుంది. ప్రియులారా, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెత్తి ఒకవేళ నీటి ఊట దానికి కనబడినప్పుడు వెళ్ళి ఒక్కసారి నీళ్లను దాని నాలుకతో తాగినప్పుడు అంట ప్రియులారా, దాని బలం మళ్ళీ వచ్చేసి ఈసారి ఏ సింహం కానీ చిరుత కానీ ఏదైనా దొరకకుండా దాని బలము పుంజుకొని చెంగున తప్పించుకొని వెళ్ళిపోతుందంట. హల్లెలూయా. దానికి బలం ఎక్కడుందో తెలుసా? నీరు. అంతేకాదు, దాని గురించి చదువుతున్నప్పుడు ఇంకొక విషయం కూడా నేను అర్థం చేసుకున్నాను. ఏంటిదంటే అది చాలా వాసన వచ్చేటటువంటి జంతువు అంట. దాని వాసనని సింహాలు, క్రూర జంతువులు గుర్తుపడతాయి.
అది వాసనతో ఒక్కొక్క అడుగులు ఉంటాయి కదా, ఆ వాసనను పట్టుకొని వస్తుంటాయి సింహాలు, ఎవరున్నారా ఇక్కడ అని వాసనను పట్టుకొని వస్తూ ఉంటాయి. ఈ జంతువుకు సహజంగా వాసన వచ్చే జంతువు. ఇప్పుడు ఈ వాసనను బట్టి అది పరిగెడుతుంటుందంట. వాసనను బట్టి జంతువు ఏది ఎక్కడెక్కడ ఉరుకుతుందో ఆ వాసనను చూస్తూ దీనిని వెంబడిస్తూ ఉంటుంది ఈ దుప్పిని. ఈ దుప్పి ఎప్పుడైతే నీటి ఊటలోకి వెళ్ళి అది పూర్తిగా మునిగుతుందో ప్రియులారా, దాని వాసన ఆ జంతువుకు రాదంట. ఆ నీళ్ళ ద్వారా ఏమైపోతుందో తెలుసా, దానికి ఉన్నటువంటి వాసన ఆ క్రూర జంతువుకి రాదు. ఆ నీటి వాగులకు వెళ్ళి ఒకసారి అది నీళ్ళల్లో మునిగి తల దులుపుకున్నదంటే అలా మెల్లిగా వెళ్ళిపోతుంది. ఇంకెందుకో తెలుసా, ఆ వాసన పట్టదు ఇంకా ఆ క్రూర జంతువు. ఆ జంతువును గమనించో ఏమో కోరాహు కుమారులు అంటున్నారు, దుప్పి నీటి వాగుల కొరకు ఎట్లాగైతే ఆశపడుతుందో దేవా, నీ కొరకు మా ప్రాణం అట్లా ఆశపడుతుందయ్యా. హల్లెలూయా. దుప్పికి నీళ్లు ఎంత శక్తిని ఇస్తుందో, దుప్పికి నీళ్లు ఎట్లా క్షేమాన్ని ఇస్తుందో, దుప్పికి నీళ్లు ఎట్లా శత్రు బారి నుండి కాపాడబడుతుందో, ఆ దుప్పి అయ్యా నీ వైపే చూస్తున్నాం, నీ కొరకు మా ప్రాణము తృష్ణగొనుచున్నదయ్యా అంటున్నాడు. ప్రియులారా, ఈరోజు ఒక మాట్లాడుతాను, దేని కొరకు మీ గుండె కొట్టుకుంటుంది? చాలా కోరాహు కుమారులు సంతానం రాస్తూ, దుప్పి ఎలాగైతే నీటి వాగుల కొరకు ఆశపడుతుందో అయ్యా, మా రక్షణ, మా కాపుదల, మా భద్రత, మా క్షేమము, మా ఆధారము నీవే. ఇదిగో నీ కొరకు మేము అట్లా ఆశ కలిగి ఉన్నాము, తృష్ణ కొని ఉన్నాము. తృష్ణ అంటే ఏందో తెలుసా? దప్పిక. ఎండాకాలం వస్తుంది, బాగా ఎండ నుండి మన ఇంటికి రాగానే ఒక కొత్త కుండలో చల్లని నీళ్ళు గ్లాసులు ఇచ్చామనుకోండి, బాగా అలసిపోయి వచ్చిన మనిషికి ఎట్లుంటుందో తెలుసా? హాయిగా ఉంటుంది, ప్రాణం తెప్పరిల్లినట్టుగా అయిపోతుంది. అబ్బా, అప్పుడు తెలుస్తుంది కొంచెం రుచి, నీళ్ళ రుచి. బాగా అలసిపోయి ఉంటాం కదా. ప్రియులారా వినండి, కోరాహు కుమారులు అంటున్నారు, నీ కొరకు మా ప్రాణం అట్లా ఆశపడుతుందయ్యా, తృష్ణగొనుచున్నది. దుప్పి నీటి వాగు కొరకు ఆశపడునట్లుగా దేవా నీ కొరకై నా ప్రాణము ఆశపడుచున్నది. నీ కొరకే, నీ సన్నిధి కొరకే ఆశపడుచున్నది. ప్రియులారా, కృపాల్ మోహన్ అన్న రచించినటువంటి పాట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నేను ఒక్క మాట అడుగుతాను, దేని కొరకు నీ ప్రాణం కొట్టుకుంటుంది? నీ ఆశ ఏంటిది అసలు? వినండి బ్రదర్స్, సిస్టర్స్, వాట్ ఈజ్ యువర్ డిజైర్? నీ ఆశ ఏంటి? నీ దప్పికేంటి? నీ కోరికేంటి? నీ తృష్ణ దేని కొరకు నీ జీవితంలో? మానవుడు ఆశాజీవి, అన్ని ఆశలే ఉంటాయి మనుషులకి. ఫస్ట్ ఏం లేకుండా నడుచుకుంటూ పోతుంటే అప్పుడు ఏమనుకుంటాడో తెలుసా? నాకొక సైకిల్ ఉంటే బాగుంటుండే అనుకుంటాడు. సైకిల్ ఏంటండి? సైకిల్ వచ్చేస్తుంది దేవుని దయ వల్ల. అంతటితో ఆశ పోద్దా? సైకిల్ వచ్చింది చాలే అనుకుంటాడా? కన్ను ఎక్కడ పడుతుందో తెలుసా? లూనా, టీవీఎస్ ఛాంప్ సన్నది, అది కూడా వచ్చింది అనుకోండి. నెక్స్ట్ ఇంకా కన్ను దేని మీద పడుతుంది? స్కూటర్, లేదా ఇంకేమంటారు దాన్ని, స్కూటీనా ఏమో అంటారు కదా. సరే, అది కూడా వచ్చేసింది అనుకోండి. మెల్లిగా మనసు ఏం కోరుకుంటుందో తెలుసా? మనసు ఏం ఆశిస్తుందో తెలుసా? బైక్, గేర్లు వేస్తారు కదా, బైక్. సరే, బైక్ కూడా వచ్చింది అనుకోండి. నెక్స్ట్ ఏం ఆశిస్తారు చెప్పండి మీరు? కారు ఆశిస్తున్నారా? కారుతో అయిపోతుందా? కారు వస్తుంది, ఒకటి చిన్న కారు వస్తుంది, బుజ్జి కారు వస్తుంది. అప్పుడు దాన్ని చూస్తే ఎంత సంతోషమో. ఇప్పుడు ఆ కారు వచ్చింది, అయిపోయిందా? మెల్లిగా మనసు ఏం కోరుకుంటుంది? పెద్ద కారు. దాంట్లో కూడా మళ్ళీ ఊరుకుంటుంది ఆ మనసు, కొత్త అప్డేట్ అయ్యి వస్తున్న కార్లు కావాలని కోరుకుంటుంది.
ఇంకా ఇచ్చేటోళ్ళు ఉండాలి కానీ ఫ్లైట్ కూడా కోరుకునే రకాలేగా మనం. ఫ్లైట్ కూడా కోరుకుంటాం మనం. ప్రియులారా, కోరుకోవడం ఏం తప్పలేదు, ఆశపడడం ఏం తప్పలేదు. ఆశ ఎప్పుడు మంచి వాటి మీద పెట్టుకోవాలా. ఆశకి దురాశకి చాలా తేడా ఉంది, వినండి. ఆశ మన అవసరతను బట్టి ఆశిస్తాం, దురాశ మనకి అవసరము లేకపోయినా ఆశిస్తాం. ఆశకి దురాశకి మధ్యలో తేడా ఉంది. ఇప్పుడు వీరు రచిస్తూ ఏమంటున్నారో తెలుసా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, మా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. నీ కొరకు ఆశపడుతుంది. దేని మీద నీ ఆశ? దేవుడి మీద ఉందా నీ ఆశ? దేవుణ్ణి చూడాలని ఉందా ఆశ? దేవుని కార్యాలను చూడాలని ఉందా నీ జీవితంలో ఆశ? ఒక్కొక్కరికి ఎన్ని ఆశలో. పిల్లోడికి అడిగాడు, నీకేం కావాలరా అంటే, ఒక్క నిమిషం అంకులన్నీ అన్నీ రాసుకొని వస్తాడు అన్నీ. ఒకవేళ మీకే అడుగుతున్నాను, దేవుని మహాకృపను బట్టి ఈరోజు రాత్రి ప్రభు మీకు ప్రత్యక్షమై, సొలొమోన్ రాజుకు ప్రత్యక్షమైనట్టుగా మీకు ప్రత్యక్షమై, నా ప్రియ కుమారి అని పిలిచి, నా ప్రియ కుమారుడా అని పిలిచి, నీకు ఏమి కావాలనో ఒకటి కోరుకో అన్నాడు అనుకోండి. నీకు ఏమి కావాలనో ఒకటే ఏమి కావాలనో ఒకటి కోరుకో అన్నాడు అనుకోండి. నిజంగానే కానీ రాత్రి జరిగింది అనుకోండి, ఏం కోరుకుంటారో చెప్పండి. మరీ ఓవర్ స్పిరిచువల్గా ఇప్పుడు వాక్యం అర్థమైంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ దేవుణ్ణి కోరుకుంటానన్న, నిజంగా చెప్పు, నీకు ఏం కోరుకుంటారు? ఇప్పుడు ఆలోచిస్తున్నాను, మీరు ఏం కోరుకోవాలా? ఏది కాస్ట్లీది ఏంది, ఏది ప్రాముఖ్యమైనది ఏంది, ఏది చాలా విలువైనది ఏంది, ఏది చాలా విలువైంది? మనిషి ఆశాజీవి. కోరుకోమంటే ఒక్కడు కోరుకుంటారా? ప్రభా మరీ నువ్వు అట్లా చేస్తే ఎట్లా ప్రభా, ఒక్కటే అంటే ఎట్లా, ఓ 10 కోరుకోమనొచ్చు కదా. బంగారం కోరుకునే వాళ్ళు ఉంటారు, వజ్రాలు వైడూర్యాలు కోరుకునే వాళ్ళు ఉంటారు. నీ జీవితంలో ఏదైతే లేమి ఉందో, కలిమి ఉందో, కొదవగా ఉందో దాన్ని కోరుకునేవారు ఉంటారు. ప్రియులారా, భక్తులు ఏం కోరుకుంటున్నారో తెలుసా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, మా ప్రాణము నీ కొరకు ఆకలి తృష్ణ. ప్రియులారా, ఇది ఉండాలి మనకి, ఈ ఆకలి ఉండాలి దేవుని మీద. ప్రభువు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకున్నాడు కదా. వినండి చాలా జాగ్రత్తగా. ఎవరు ప్రభు మీద ఆశ పెట్టుకుంటారో ప్రియులారా, వారు ధన్యులు. ఆమేనండి. చూడండి ఒక మాట, 146వ కీర్తన 5వ వచనం అనుకుంటా. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడే ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ప్రభు మీద ఆశ పెట్టుకుంటారో, ప్రియులారా, మనుషుల మీద ఆశ పెట్టుకోవద్దు. మనుషులు ఎల్లప్పుడూ నమ్మదగిన వారు. మనుషుల సాయం వ్యర్థమురా, మనుషుల నమ్ముట వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు. ఎవరెవరో వస్తారు, వచ్చి అంటారు, ఏమంటారో తెలుసా? ఎప్పుడైనా నా దగ్గరికి రా, నా తలుపు నీ కొరకు. ఒకసారి వస్తే తెలిసే ఉంటుంది, 2 సార్లు ఉంటుంది తెలిసే ఉంటుంది, 3వసారి వస్తే తలుపు మూయరా, వాడు వస్తున్నాడు, నేను లేనని చెప్పిస్తాడు. వాడు లోపల కూర్చొని, వింటున్నారా? లోపల కూర్చొని అంటాడు, ఎవరు లేరు ఇక్కడ. అప్పుడప్పుడు భిక్షగాడు వస్తాడు ఇంటికి, భిక్షగాళ్ళు వస్తారు కదా, అమ్మా కొంచెం అన్నం ఉంటే అమ్మ అంటే, ఈమె లోపల ఉంటుంది. ఈమె ఏమంటే తెలుసా? ఎవరు లేరు లోపల. మరి నువ్వెవరు? ఆత్మవా? నువ్వు ఆత్మవా? నువ్వు ఉన్నావు కదా. ఎవరు లేరు పో.
అరే ఎవరు లేరు అంటే మరి ఎవరంటున్నారు ఎవరు లేరని? పోయ్యా ఎవరు లేరు ఇంట్లో, మరి నువ్వెవరు ఆత్మవా? ఎవరెవరో వస్తుంటారు మన జీవితంలో. ప్రియులారా, అందరు వచ్చి మెల్లిగా కదిలిపోతారు. కష్టాలలో వారు ఎవరు రారు. కలిమిలో అందరు రైట్. ఎవరికి ఎవరు స్పీడ్ నాన్న. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ప్రాణ యవనస్తులారు ఏమంటారో తెలుసా? तेरे लिए मैं जान देता हूं. ఏం దేతూ? तेरे लिए मैं जान देतూ నా వాడు జాన్ లేతాడా? ప్రాణం తీసుకునేటోళ్ళు ఉన్నారు కదా. మొన్ననే ఒక అమ్మాయిని క్రూరాతి క్రూరంగా చంపేసిండు ఒకడు, ప్రేమించి మోసం చేసి. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా కష్టాలలో వారు కదలిపోతారు, కష్టాలలో వారు విడచిపోతారు. కరుణ గల యేసే తోడవుతాడు, నీడవుతాడు. ఎవరికి ఎవరు పాడండి. చివరికి యేసే పరలోకంలో. ధనముంటే అందరు ఒక్కొక్కడు డబ్బు వచ్చింది అనుకో, ఇక వస్తారు. ఇక అన్నా చెల్లొచ్చేస్తుంది, అక్కొచ్చేస్తుంది, తమ్ముడు బాగున్నావురా. యోబు జీవితంలో అంత ఘోరమైన పరిస్థితి కలిగినప్పుడు అక్కలెక్కడ పోయారు, అన్నలెక్కడ పోయారు. మళ్ళీ ప్రభు ఆశీర్వదించిన తర్వాత అప్పుడు వచ్చిరంట బంగారు ఉంగులారు పెట్టి, దేవుడు ఎంత దీవించుండ్రా బాబు యోబు అని. ధనముంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనముంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మిన ఫలితము లేదురా, ఎవరిని నమ్మిన ఫలితం లేదురా. యేసుని నమ్మిన మోక్షం నీదిరా, మోక్షం నీదిరా. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. మనుషుల సాయం కొట్టండి చెప్ప. రాజుల నమ్మిన వ్యర్థమురా, మనుషుల సాయం వ్యర్థమురా. రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు. ఎవరికి పాడండి. చివరికి పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. ఎవరికి ఎంతమంది వచ్చారు మన జీవితంలో మెల్లగా తప్పుకోలే. కొన్నిసార్లు మన పరిస్థితులు బాగలేనప్పుడు వాడెవడో ఉన్నాడు, నాకు అన్న అవుతాడు, తమ్ముడు అవుతాడు, అక్క అవుతుంది, చెల్లవుతుంది, వాడి మీద ఆశ పెట్టుకొని పోతే అరే వాడు నష్టపోయినోడు, దరిద్రం తగులుకున్నాడు, ఎదురొస్తున్నాడు రా, వాడిని తప్పించుకొని పోవాలని చూసి చూడనట్టుగా వెళ్ళిపోతుందండి లోకం.
వాళ్ళ మీద వీళ్ళ మీద, ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, వాళ్ళ మీద వీళ్ళ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటామండి. పూల గుత్తిలు ఎగిరిపోయినాయి, పూల గుత్తిలు గుత్తిలు గుత్తిలు. అవి ఇయ్యకపోతేనైనా కొన్ని వేలు మిగులుతుండే మన బ్రతుకులో. ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమన్నట్టు ప్రియులారా, ఈరోజు ఒక్క మాట చెప్తున్నాను. నీ ఆశ, మన ఆశ వ్యక్తిగతంగా అయినా, కుటుంబంగా అయినా, సంఘముగా అయినా, పరిచర్యపరంగా అయినా మన ఆశ ప్రభు మీదే ఉండాలి. ప్రభు కొరకు మన కనులు చూడాలి, ప్రభు కొరకు మన చేతులు యాచించాలి, ప్రభు కొరకు మన గుండె కొట్టుకోవాలి. హల్లెలూయా. ప్రభు కొరకే మన శ్వాస పీల్చబడాలి. ఎవరిని నమ్మినా, కొన్నిసార్లు భార్య బాగా జ్వరముతో బాధపడుతుంటే భర్త చూసి చూడనట్టుగా అటువైపు మళ్ళీ పడుకుంటాడు. అనవసరంగా దాని వైపు చూస్తే రాత్రంతా ఏడో పరిచర్య చేయాల్సి వస్తుందో అని అనవసరంగా, తెలియదు లేదు నాకు అన్నట్టు పడుకుంటాడు. కొన్నిసార్లు భర్తకు బాగలేకపోతే అమ్మో మూలుగుతున్నాడు, మళ్ళీ ఏమైందండి అంటే రాత్రంతా కాళ్ళు నొక్కాలా, తల నొక్కాలా, ఆయనను ఎక్కడ చూసుకుంటుండాలని తూర్పు వైపు ఇటుంటే పడమర వైపు ఆమె మల్లుతుంది తల. పక్కకే ఉంటారు, పక్కల వైపు చూస్తారు. ఎవరండి? ఎవరు? మంచి భర్తలు, మంచి భార్యలు ఉన్నారు, కాదంట్లే. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు బంధాలు, అనుబంధాలు, పరిస్థితులు మారిపోతున్నాయి ప్రియులారా. స్నేహితులే శత్రువులు అయిపోతున్నటువంటి రోజుల్లో ఉన్నాం. ఇప్పుడు వీరి ఆశ ఎవరి మీద పెట్టుకున్నారో తెలుసా? ప్రభు మీదనే ఆశ. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవరు ఆయన మీద ఆశ పెట్టుకుంటాడో వాడే ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. ఆయన మీదే ఆశ పెట్టుకోవాలి. ఆయన మీద ఆశ పెట్టుకున్నటువంటి వాడు తృప్తిపరచబడతాడు. చప్పట్లు కొడదామా? ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు ప్రియులారా, తృప్తిపరుస్తాడు. ఈరోజు నీ జీవితంలో తృప్తి లేదేమో, నెమ్మది లేదేమో, సమాధానం లేదేమో, సంతోషం లేదేమో, వివిధ రకాలుగా అన్ని రంగాలుగా చుట్టుముట్టినట్టుగా ఉందేమో, కారు చీకట్లు కమ్మినట్టుగా ఉన్నాయేమో. ఒక మాట చెప్పనియండి, కారు చీకట్లు కమ్ముకున్న కారు చీకట్లో కాంతి రేఖై కదులుతాడు ఆయన. కాంతి రేఖై కదులుతాడు. మేఘమంతా నిన్ను ఆవరించి ఉన్నట్టుగా ఉండొచ్చు, నీతి సూర్యుడిగా ఉదయిస్తాడు ఆయన. మన ఆశ ఎవరి మీద ఉండాలో తెలుసా? ఎవరిని చూడాలని కోరుకోవాలో తెలుసా? ప్రభు వైపే.